హాయ్ అందరికీ నమస్తే అండి. వరలక్ష్మీదేవి వ్రత శుభాకాంక్షలు అందరికీ. మా వ్రతం ఎలా చేసుకున్నాము, మా పూజ. అందుకే శ్రీరామాయణం సుందరకాండలో సీతమ్మ ఆ శిశుపావనంలో కూర్చుని ఉండగా స్వామి హనుమ వచ్చి ఆమెతో మాట్లాడారు. ఆమెకి తెలిసి వచ్చిన వారు హనుమ. అప్పటికే రామ ముద్రికను కూడా ఆయన ఇచ్చారు. ఆ తర్వాత ఆయన అశోకవన భంజనం చేశారు. అప్పటి వరకు చూస్తున్నారు రాక్షస స్త్రీలు. ఏదో ఒక కోతి పిల్ల పైనుంచి కిచకిచలాడుతోంది. చిన్న రూపంతో ఉన్నారు. సూర్యే చేస్తం గతే రాత్రం దీనం సంక్షిప్య మారుతి వృషణం జగమాత్రం బహువాద్భుత దర్శన అంటారు మహర్షి. పిల్లి పిల్లంత రూపంతో ఉన్నారు. కాబట్టి ఆమెకి తెలిసి ఉంటుంది అని రాక్షస స్త్రీలు పరుగు పరుగున వచ్చి సీతమ్మని అడిగారు. ఇంతకు ముందు శిశుపావృక్షం కొమ్మలలో కూర్చుని నీతో మాట్లాడింది, కిందకి దిగొచ్చి నీకు అంజలి ఘటించింది. నువ్వు కూడా ఏదో మాట్లాడావు. ఆ కోతి ఎవరో నీకు తెలిసి ఉండాలి. ఎవరా కోతి అని అడిగారు. అడిగితే సీతమ్మ తడువుకోకుండా అంది, యూయమేనా విజానాతి యూయం విద్వా కరిష్యతి అహిరీహే పాదాం విజానాతి సంశయ. ఇది లంక. కామరూపంలో తిరగడం మీకు అలవాటు. ఉన్న రూపంలో మీరు ఉండరు. రకరకాల రూపాలు పొందుతారు. ఆ కోతి రూపంలో వచ్చిన వాడెవరో నాకేం తెలుస్తుంది? పాము పాకుతోంది, పాము కదులుతోంది అంటే పాము కాళ్ళున్నాయా అని అడిగితే పాములకి తెలియాలి తప్ప ఇతరులకు ఎలా తెలుస్తుంది? అహిరీహి పాదాం విజానాతి సంశయ. ఒక రూపంతో ఉండకుండా అనేక రూపాలు పొందే మీకు తెలియాలి తప్ప వచ్చిన కోతి ఎవరో నాకెలా తెలుస్తుంది? నాకు తెలియదు అంటే రామాయణ పూర్వాపర విమర్శ ఎందు ఒక మాట అన్నారు. తనని ఆశ్రయించినవాడు, తన మీద భక్తితో 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చినవాడు, తన హితం కోసం తన క్షేమం కోసం రామముద్రికని ఇచ్చినవాడు. రావణాసురుడితో మాట్లాడటానికి అశోకవన భంజనం కన్నా వేరొక మార్గం లేదు.